ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. మన గురువారం దినమున మనము దేవుడు చెప్పినటువంటి బైబిల్లో కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటూ దరిదాపు ఒక 15-20 వచనాలు చెప్పుకున్నట్టుగా గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు రెండవ పార్ట్గా దీన్ని మనము చెప్పుకోవడానికి సిద్ధపడతాం. చివరిగా నేనేం చెప్పానంటే అక్కడ జాగ్రత్తగా కనుక దేవుడి మాటలు వింటే బీదలు ఉండరు. రెండోది వృద్ధి కూడా చెందుతాం, ప్రేమిస్తాం. ఇవన్నీ కూడా మరి కుడికి ఎడమకి తిరగకుండా ఉండాలి. ఆయన నిబంధన విషయంలో సన్నిధిలో మరి మనుషుల గురించి, అలాగే తిండి వలన మత్తు వలన ఈ విచారముల గురించి, పరిసయ్యుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, ధర్మకార్యాల విషయంలో, ప్రార్థన చేయటంలో, వినుటలో, మందిరానికి వెళ్ళుట, వీటన్నిటిలో ఎలాగుండాలో అనే విషయాలు కొన్ని మీతో మాట్లాడటం జరిగింది. ఈ రోజున మనము మరొక మాటని జ్ఞాపకం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, 5, 6, 7 వచనం. చూడండి, మొట్టమొదటి మాట జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. చదవండి. బతిమిలాడుకోవాలి. దేవుడి యొక్క వాక్యము వింటున్న ప్రియ బిడ్డలారా, ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటంటే నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి. చాలామందికి శ్రద్ధ అనేది ఉండదు. శ్రద్ధ లేకుండా ఏదో చర్చికి కాసేపు వచ్చి పోదాం అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి దేవుడి మీద భయము తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా దేవుడిని వెతకాలి, అలాగే బతిలాడుకోవాలి, యథార్థంగా ఉండాలి. ఏమండి, శ్రద్ధ నిలపాలి. నీతికి తగినట్టుగా మన స్థలములను వర్ధిల్ల చేస్తాడు. నీ స్థితి మొదట కొంచెముగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఏమండి, ఏమి లేదండి, మాకు భేదడం అండి. నువ్వు నమ్మకంగా ఉంటూ ఏమవుతూ ఉంటుంది? మహాభివృద్ధి పొందుతావు. అందరూ చూస్తుండగానే గొప్పగా దేవుడు నిన్ను చేస్తాడు, వాడుకుంటాడు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 36వ అధ్యాయం యోబు గ్రంథములోనే దేవుని యొక్క ప్రేమలో 36వ అధ్యాయంలో 21వ వచనం, 21వ ఏం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండాలి. చెడుతనము చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడుము. చెడుతనం చేయకుండా జాగ్రత్త పడటం అనేది మంచిదట. చెయ్యాలని అనిపించినా కూడా దేవుడి వైపు చూసి ప్రభా చేయొచ్చా చేయకూడదని అడిగి వెళితే మంచిది. దావీదు కుమారుడు అమ్నోను ఉన్నాడు. అందరూ దేవుడిని ఎరిగిన వారే. కానీ అమ్నోను తన చెల్లెల విషయంలో నేను ఇలా చేయదునా వద్దా అని అడగలేదు. మనస్సాక్షి లేనటువంటి షిమి ఉన్నాడు. ఇప్పుడు దావీదును నేను మాటలు అనొచ్చా అనకూడదా అని అడగలేదు. బిలాం ఉన్నాడు. డబ్బు కోసం ఆశపడి దేవుణ్ణి అడుగుతాను ఉండండి మీరు అని చెప్పి ఆపి దేవుణ్ణి అడిగితే వద్దని చెబితే, మళ్ళా డబ్బులు తెస్తే మళ్ళా దేవుణ్ణి అడుగుతానని చెప్పి ఈసారి దేవుడు వెళ్ళమని చెప్పాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి అడగకుండా చేసే పనులు 90% ఉంటాయి. అడిగి చేసేవి కొన్నే ఉంటాయి. పరీక్షలు వస్తున్నాయంటే ఆ సంవత్సరం అంతా ఏమీ మాట్లాడదా తల్లి కానీ తండ్రి కానీ. పరీక్షలు వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, హాల్ టికెట్కి ప్రార్థన చేయించుకో, పెన్నుకు ప్రార్థన చేయించుకో, అట్టకు ప్రార్థన చేయించుకో, స్కేలుకు ప్రార్థన చేయించుకో, జామెట్రీ బాక్స్కి ప్రార్థన చేయించుకో. ఏమండి,
అరే చదివితే కదా. ఒకసారి యేసన్న గారు అదే చెప్పారు, దీనికి ప్రార్థన చేయి, దీనికి ప్రార్థన చేయి అంటున్నారు వాళ్ళు. వాడు చదవకపోతే నేను ప్రార్థన చేసినంత మాత్రం వాడు పాస్ అవుతాడా అని నేనే నేర్పాను అనవసరంగా దీన్ని నేను చెప్పేసి అంట మొదలుపెట్టాడు. నువ్వు సరిగా చదివితే పర్లేదు, దేనికి ప్రార్థన అవసరంలా, నీకు నీకే ప్రార్థన చేసుకోవచ్చు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం సరిగా లేము, దేవుణ్ణి జాగ్రత్తగా లేము, మనము చెడు నడక నడుస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులను ఆలోచించి 17:24లో విశ్రాంతి దినమున ఏ పనియు చేయకయు దాన్ని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా ఎడల చాలు. ఏం చేయాలంట? పాత నిబంధనలు విశ్రాంతి దినము శనివారం. యెహోవా సాక్షులు వాళ్ళు శనివారం చేస్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు వీళ్ళంతా మరి శనివారం ఆరాధన చేస్తారు. ఎందుకంటే పాత నిబంధన యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ప్రభువారు వచ్చి ఎందుకు ఆదివారం మనం చేస్తున్నామంటే ఆయన పునరుద్ధానుడై లేచిన రోజు కాబట్టి, సంతోషంగా ఆయన్ని స్తుతించాం కాబట్టి పౌలు కూడా ఆదివారమున మీరు కూడుకున్నప్పుడు చందా వసూలు చేయండి పరిశుద్ధుల కొరకు అన్నాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో ఆదివారం మనకి దేవుని యొక్క దినం. కాబట్టి అక్కడేమన్నాడు? విశ్రాంతి దినం అంటే శనివారం, అది ఏ పని చేయకూడదు. కాబట్టి ఇప్పుడేం చేయాలి? మనం ఆదివారం ఏ పని చేయకూడదు. అందుకని మా ఇంట్లో పని అమ్మాయిని మేము పనికి రావద్దని అంటాం. ఆదివారం వద్దు, దేవుడికి ఇచ్చిన దినం, ఆయన మహిమపరిచే దినం. అక్కడ రాయబడిన మాట, అక్కడ ఏ పని కూడా చేయకూడదు, ప్రతిష్ఠితమైనటువంటి దినముగా నుంచి ఈ పట్టణపు గుమ్మంలో గుండా ఏ బరువు కూడా తీసుకుని పోకుండా. చాలా కఠినంగా ఉంటుంది పాత నిబంధనలో. మరి అవి అక్కడ వాళ్ళకి పాత నిబంధనలో శనివారం అయితే మనకి ఇక్కడ ఆదివారం. ఇది చెప్పామనుకో ఆయన అంతే చెబుతాడు, మేము పనికి పోకపోతే మరి పనికి పోతూనే ఉంటావు, డబ్బు సంపాదించుకుంటూనే ఉంటావు, దేవుడికి రావాల్సిన ఘనత రానియకుండా ఉంటావు, మధ్య మధ్యలో వస్తున్నాను కదండి అని అంటావు. అయితే సంపూర్ణంగా దేవుడికి ఇవ్వట్లా. యాక్చువల్గా ఆదివారం అంతా కూడా దేవుడి సన్నిధిలో గడపాలి. మేము సేవ కట్టక ముందు పొద్దున సాయంకాలం 2 పూటలు వెళ్ళేవాడిని ఈ చర్చికి. పొద్దున జరిగితే పొద్దున వెళ్ళేవాడిని అక్కడ, మళ్ళీ రాత్రి కూడా జరుగుద్ది, రాత్రి కూడా వెళ్ళేవాడు. 2 పూటలు వెళ్ళేవాడు. ఒక పూట వెళ్ళాక చాలేని సర్ది పెట్టుకోవాలి ఆ రోజుల్లోనే. ఏది 30 ఏళ్ల క్రితం. ఆ భక్తి లేదు ఈ రోజున చాలామందికి. ఒక పూట కూడా ఏదో కాసేపు లేటుగా పోయి కాసేపు కూర్చొని వస్తే ఆమెకి చాలే అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భక్తి ఏమైపోయిందంటే తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, భయము తగ్గిపోయింది, వెంబడించటం తగ్గిపోయింది. కానీ ఏం కావాలి? మాకు అన్నీ ఇవ్వు, మేము వస్తున్నాం కదా, కానుక ఇస్తున్నాం కదా అప్పుడప్పుడు, కాబట్టి మాకు అన్నీ చెయ్యి. అప్పుడప్పుడు ఇచ్చే కానుకకి ఆ కూలీడు వస్తాడు కదా. అప్పుడప్పుడు మనం అన్ని పనులు ఎప్పుడు చేయించుకుంటాం? పెయింటరు ఎప్పుడో, టాపీ ఎప్పుడో, కరెంటు ఎప్పుడో, కూలీ ఇస్తాం వెళ్ళిపోతాడు. కానీ దేవుడు దగ్గర అలాగా కాదు. మనం ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించి సంపూర్ణంగా హత్తుకున్నప్పుడు ఏ కొదవ నీకు చెయ్యను అని చెప్పాడు. మత్తయి 7:15 ఇందాక మనము చదువుకున్నాము. 7:15లో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం లేకపోతే
వాడు అబద్ధ ప్రవక్త నిజ ప్రవక్త తెలియదు మీకు. 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు రొట్టెల ప్రియనికి నేను వచ్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధన వచ్చి ఇప్పుడు ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఎవరని ఆయన చెప్తున్నాడు? ఏమండి? పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, ఏమండి శాస్త్రులు, పరిసయ్యుల బోధన జాగ్రత్తగా వినండి. ఏదో చెప్తున్నారని వినకండి. అంగీలు వేసుకొని చెప్తే గొప్ప కాదు. ఆలోచన చేయి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనంలో వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 13:33 13వ అధ్యాయము 33. ఏమి వింటున్నావు? అర్థం చేసుకుంటున్నావా? ఏం చేయాలి? జాగ్రత్త, మెలకువగా ఉండి ప్రార్థన లేదనుకో, జాగ్రత్త లేకపోతే దొంగ ఎప్పుడొచ్చునో తెలియదు. 4 చెప్పాడు. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, అర్ధరాత్రి, వేకువజామా, తెల్లవారుజామా, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వచ్చినట్లు వస్తాను రాకడ. పొద్దుగూపినప్పుడు వచ్చిన కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని. కాబట్టి ఆ ప్రతి వేళలో కూడా మనం ఏం చేయాలి? అందుకని వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు చెప్పండి? రోజుకి 7 సార్లు. ముస్లిమ్స్ 5 సార్లు చేస్తారు. పౌలు 3 ముమ్మారు, దానియేలు ముమ్మారు, దావీదు కూడా 7 చేశాడు, ముమ్మారు చేశాడు. 3 అనేది చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. లూకాసు వార్త 17:3. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. అది మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తున్నా నేను? ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే తీర్పులోనికి రాకపోదుము అని కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాశాడు. ప్రియులారా, వినే విషయంలో 20వ అధ్యాయం కూడా చూడండి. 45వ వచనం లూకాసు వార్త. శాస్త్రుల గురించి జాగ్రత్త. నిలుడంగిలు వేసుకొని చక్కగా చెబుతారు వాళ్ళు బోధ, కానీ జాగ్రత్త. మిమ్మల్ని మోసపుచ్చుతారు, మిమ్మల్ని తప్పిస్తారు. కాబట్టి జాగ్రత్త. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చివరి మాట చదవండి. మొదటిదొద్దు, మిమ్మల్ని బట్టి మీరు మాత్రం దేవుళ్ళు సరిగా ఉన్నామా లేదా, వింటున్నామా లేదా, అనుసరిస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎఫ్సి పత్రిక 5:16. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోండి. అజ్ఞానంలోనే కాక దినములు చెడ్డవి గనుక ఏం చేయాలంట? సమయాన్ని పోనీక జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో పోగొట్టుకున్నామే మొన్న పోయిన ఆదివారం. జాగ్రత్త లేదు. జాగ్రత్త లేకపోతే పోగొట్టుకుంటావు. పోయింది, ఇంక రాదు కదా ఆ వారం. దినములు చెడ్డాయి, జాగ్రత్త. నువ్వు చేసావా ఆదివారం ప్రార్థన లేదా? అనుసరించావా లేదా? ఎగ్గొట్టావా? జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో అని వాక్యము సెలవిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏ విషయం? కుక్క అంటే చెప్పండి. మన ఇంటి వాళ్ళు వచ్చినా కూడా కుక్క అరుస్తుంది, దొంగ వచ్చినా అరుస్తుంది, బుట్ట ఎత్తుకొని పోతున్నా అరుస్తుంది, కట్టెలు ఎత్తుకొని పోతున్నా అరుస్తుంది, అడుక్కు తినేవాడు వచ్చినా అరుస్తుంది. ఏమంటే ఆ ఇంటి ముందు ఇంకో కుక్క పోతున్నా అరుస్తుంది. అసలు ఎందుకు అరుస్తుందో తెలియదు. అది
కక్కిందాన్ని తింటది. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఈ చేతన పనివాళ్ళు కూడా దుష్టులు ఉంటారంట. అంటే చేస్తామని చెప్పి చేయరు, లోపడరు అన్నమాట. వాళ్ళ గురించి కూడా జాగ్రత్త. ఈ చేతన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎన్ని జాగ్రత్తలు బైబిల్లో రాశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:8. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా ఉండుడి. చెరపట్టుకొని పోతారండి మిమ్మల్ని. వేరే వేరే మాటలు చెబుతారు. మీ సంఘంలో పాటలు లేవు, మీ సంఘంలో పరిశుద్ధాత్మ లేదు, మీ సంఘంలో వాక్యం లేదు, మీ సంఘంలో ఆరాధన లేదు, రండి మా చర్చిలో ఉంటాయి. లాక్కుపోతారు. మేము 40 రోజులు ప్రార్థన చేస్తాం, 7 గంటలు ప్రార్థన చేస్తాం, 5 గంటలు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేస్తాం, భోజనాలు పెడతాం మేము ప్రతి వారం, రండి. జాగ్రత్త, లాక్కెళ్ళిపోతారు. జాగ్రత్త. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట ఎందునో హెచ్చరించ ఎందునో బోధించట ఎందునో జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి చదువుట ఎందు, హెచ్చరించట ఎందు, బోధించట ఎందు జాగ్రత్త. మరి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా బోధ చేస్తున్నామా, చెప్తున్నామా, హెచ్చరిస్తున్నామా? ఈ తప్పు బైబిల్ ప్రకారం. జాగ్రత్తగా ఉండు. 16వ వచనం. నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము. కాబట్టి బోధ సరిగా చేస్తున్నావా, ఉన్నదన్నట్టు చేస్తున్నావా? కల్పిత బోధ, పిట్టకథల బోధ, నవ్వించే బోధ, డ్యాన్సులు వేసే బోధ, స్టేజీల మీద అప్పటిదాకా పాపం కాళ్ళు నొప్పులేమో స్టేజ్ మీద పరిగెత్తు సేవ, ఓంగి పైకి లేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది సేవకులు. పాపం ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి, అంటే ఇంట్లో భార్యకి సహాయం చేయరు, ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయరు, వంగదు ఒళ్ళు. ఇక్కడికి వచ్చే నడువులు అటు తిప్పి వంగి పైకి లేచి పైకి చూసి కిందకి చూసి చేతులు పైకెత్తి కిందకి దించి ఎగురుతూ భలే సేవ చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభువారు నిలకడగా ఉండే సేవ చేశారు. ఎక్కడ పరిగెత్తలేదు, ఎక్కడ కశ్యపులు ఊపలేదు, ఎక్కడా కూడా ఆయన అల్లరికి తావీలేదు. ఆయన అల్లరికి కర్త కాదు. 2 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15. కాబట్టి సత్యవాక్యము విషయంలో, బోధ విషయంలో తిమోతి ఇష్టం వచ్చినట్టు చెప్పాకు, జాగ్రత్తగా చెప్పు, పరిశీలన చేసుకో. నేను వాక్యమే చెబుతున్నానా లేదా కొన్ని కల్పించి చెప్తున్నానా అనేది అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు ఇందాక నేను అడిగాను, పోయిన మరి గురువారం ఏం చెప్పామంటే చెప్పలేదు. వాక్యం ఏం చెబుతుంది? మళ్ళీ చదవండి. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదట్లు జాగ్రత్తగా ఉండండి. ఏ వాక్యం చెప్పారు? ఇంటికి వెళ్ళి ఏమన్నా మళ్ళీ ప్రార్థన ఉందా? ఇలా చెప్పారు వాక్యం అని మళ్ళీ అడిగితే కనుక చెప్పాలని విశేషమైనటువంటి జ్ఞానం లేక వదిలేసి మామూలు జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులారా జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు బైబిల్. 3వ అధ్యాయం 12వ వచనం. ఏ హృదయం అంట? దుష్ట హృదయం అంట. నాలో దుష్ట హృదయం లేదు, పారిపోను, అసహించుకోను, వాక్యమే చెప్పారు, సరి చేసుకుంటా, దిద్దుకుంటా, లోబడతా, ఒప్పుకుంటా, చేయకుండా ఉంటా. జాగ్రత్త.
అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుష్ట హృదయము రాకుండా చూసుకోవాలి. 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 16వ వచనం. ఏంటంటే దేనికోసం అంటే ఫుడ్. ఏమండి అక్కడ మీటింగ్ పెట్టారు కదా, అక్కడ ఏంటి ఇవాళ అమ్మ ఇది మొదటి రోజు కదా మామూలుగా పప్పుచారు పెడతారు. ఇక్కడండి ఇది 3వ రోజు, అక్కడ పలావ్ పెడతారు. దేనికంట? ఒక పూట కూడి, ఒక పూటే కదా, 2 పూటలే బెటర్గా. ఒక పూట కొట్టుకోరు. కొన్ని చోట్ల పగలు రాత్రి పెడితే 2 పూటలు పెడతారు. ఎన్ని రోజులు పెడతారు? 3 రోజులు. ఆ తర్వాత ఇంకో చోట చూసుకోవాలి. కాబట్టి ఒక పూట కూటి కొరకు తనకిచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు అన్నాడు. రెండోది ఏమన్నాడు? వ్యభిచారి. అంటే దేవుడిచ్చిన వరాన్ని పొందకుండా లేదా అవకాశాన్ని మరి ఉపయోగించుకోకుండా తిరిగే వాడిని ఏమంటాడు? దేవుడు భ్రష్టులు. రెండోది వ్యభిచారి. ఉంటారేమో జాగ్రత్త, ఉంటారేమో జాగ్రత్త. తర్వాత అతను ఆశీర్వాదం పొందగోరి ఎంత ఏడ్చినా కూడా దేవుడు మారు మనసు పొందే అవకాశము ఇవ్వలేదు. దేవుని ప్రేమించవలసిన కొరత. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయము లేదా 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. సారీ, మొదటి మాట చాలు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు మీ విశ్వాసమునందు. ఇక అక్కడ 7 లక్షణాలు కనపడతాయి కింద. మొదటిది ఏంటి చెప్పండి? విశ్వాసం. తర్వాత సద్గుణం, తర్వాత జ్ఞానం, తర్వాత ఆశానిగ్రహం, తర్వాత సహనం, తర్వాత భక్తి, సహనం. 7 ఉంటాయి. మొత్తం 7 రకాల పనులు జరుగుతాయి. ఎప్పుడు? పూర్ణ జాగ్రత్త గలవారై ఉన్నప్పుడు. అవి లేవనుకో ఆ 7 లక్షణాలు రావు. ఏంటి? మళ్ళీ చదవండి. ఏమండి? విశ్వాసము. విశ్వాసం బట్టి ఏమొస్తుంది? సద్గుణం. దాన్ని బట్టి జ్ఞానం, దాన్ని బట్టి ఆశానిగ్రహం, దాన్ని బట్టి సహనం, దాన్ని బట్టి భక్తి, సహోదరుడు, దేవుని ప్రేమించిన. వీటన్నిటికీ మూలం ఒకటే. పైన ఏంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే 7 లక్షణాలు నీకు వస్తాయి, ఉంటాయి. జాగ్రత్తగా ఉంటావు, జారిపో, పడిపో. 3వ అధ్యాయం 12వ వచనము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త. ఈ 2 నీకు జాగ్రత్త. దేని కొరకు కనిపెట్టాలి? దేవుడి దినపు రాకడ కొరకు. ఇందులో ఈ రోజున అయిపోయింది కదా కాదు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని అంటారు. కాబట్టి మనం రోజు దేవుళ్ళో ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఉండగలిగితే మరి దేవుడు చెప్పినట్టుగా పేదలు ఉండరు, వృద్ధి చెందుతావు, వాక్యం నీలో ఉంటుంది, ఎవరు చెరపట్టుకొని పోరు, ఎవరి వైపు నువ్వు త్వరగా తిరిగిపోవు, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుంటావు. ఏమంటే విశ్రాంతి దినాన్ని, చెడుతనాన్ని మానేస్తావు, విశ్రాంతి దినాన్ని కాపాడుతావు. అబద్ధ ప్రవక్తలు వినే విషయంలో మరి అలాగే దేవుని ప్రేమించటంలో మరి జాగ్రత్తగా ఉంటే కనుక ఆయన్ని మరువకుండా, కుడికి ఎడమకి తిరగకుండా, దేవతల తట్టు తిరగకుండా, అన్య జనుల నిబంధనల విషయంలో చేరిపోకుండా ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉంటే మహాభివృద్ధి పొందుతావు.
అలాంటి వృద్ధి నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. మోకరించు.